నమస్తే వెల్కమ్ టు బిఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. ఆయన ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆయన మాటలు వింటే మీకే అర్థమవుతుంది ఆయన ఎవరన్నది. నేనే చెప్పనవసరం లేదు. ఆయన త్రూనే మీకు చెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. ఒక్కసారి మా ప్రేక్షకులకి, ఎందుకంటే మీ గురించి తెలిసిన తర్వాత మీకు అలా అట్రాక్ట్ అవుతారనమాట. సో ఇన్ఫర్మేషన్ కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మైసెల్ఫ్ విశ్వం విజయ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ మేడం. చాలా మంది ఏంటంటే మనీని ఆకర్షించాలని కోరుకుంటారు. ఎలా ఈజీగా ఆకర్షించాలి అంటే, ఈజీ అనేసి ఎలా అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదండి. అంటే మనం పని చేస్తాము, బట్ పని చేయడంతో పాటుగా మన ఆలోచన విధానం ఎప్పుడైతే మనీపై ఉంటుందో మనీని ఆకర్షించుకోవచ్చు. ఎంతో మంది డబ్బు కావాలనేసి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ప్రయత్నిస్తుంటారు. అయితే నేనేమంటానంటే, కొన్ని విశ్వ నియమాలు ఉంటాయి మేడం. ఆ విశ్వ నియమాలకు అనుగుణంగా ఎవరైతే డబ్బును సంపాదించాలనుకుంటారో వారు డబ్బును సంపాదించవచ్చు. ఎలా అంటే చూడండి మేడం, మన దాంట్లో ధనాకర్షణ క్రియ అనేది ఉంది. అంటే మనీని మన మేనిఫెస్టేషన్ చేయాలంటే మన ఆలోచన విధానాల ద్వారా కూడా మనీని ఆకర్షించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుందండి పద్మగారు. ఒకటి మన మనసులో సృష్టించబడుతుంది. రెండోది బయట సృష్టించబడుతుంది. ఓకే. ఒకవేళ మనీ కావాలని కోరుకుంటే ముందుగా ఆల్రెడీ మనీ మన దగ్గర ఉన్నట్టుగా, మనీని మనం పొందినట్టుగా మనం ఊహించుకోవాలి. సో ఎప్పుడైతే ఆ విధంగా ఊహించుకుంటామో మనకు తెలియని ఒక కాన్ఫిడెన్స్, నమ్మకము, ధైర్యం ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి మేడం. విద్యార్థులైనా సరే మంచి చదివినట్టుగా, అదే జాబ్ తెచ్చుకునే వాళ్ళైతే ఆల్రెడీ మంచి జాబ్ వచ్చినట్టుగా, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగానే రిహార్సల్ చేయాలి. అంటే నేను ఆల్రెడీ వచ్చింది అన్నట్టుగా భావించాలి. అదే ఏ కెరీర్ అయినా సరే మేడం, లైక్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వెల్నెస్ కావచ్చు, బ్యూటీ పార్లర్ కావచ్చు. ఏదైనా సరే, లక్ష్యం ఏదైనా సరే మీరు కావాలని కోరుకుంటే ఆల్రెడీ సక్సెస్ అయినట్టుగా, డబ్బు ఆల్రెడీ సంపాదిస్తున్నట్టుగా, మీరు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మీరు ఎప్పుడైతే ఊహించుకుంటారో అది త్వరగా రియాలిటీకి వస్తుంది. అంటే మీరు అనొచ్చు ఎలా వస్తాయని, అవకాశాలు వస్తుంటాయండి జ్యోతి. ఓకే పద్మ గారు, ఏంటి అవకాశాలు వస్తుంటాయి. ఎప్పుడైతే అవకాశాలను వచ్చాయో అవకాశాలను ఎవరైతే ఉపయోగించుకుంటారో వారే విజేతలుగా మిగులుతారండి పద్మ గారు. ఓకే విజయ్ గారు, మీరు అన్నారు మనం ఊహించుకుంటేనే మనకి ఆల్మోస్ట్ మన సక్సెస్ లో ఫస్ట్ పార్ట్ అని అంటున్నారు కదా. ఊహించుకోవడం వేరు, రియాలిటీ వేరు అని చాలా మంది అనుకుంటారు. అవును. నిజంగా మనీని అలా అట్రాక్ట్ చేయగలమా అనే క్వశ్చన్స్ చాలా మంది కామెంట్స్ రూపంలో మనకి చెప్పేస్తా ఉంటారు. ఇప్పటికే ఊహించుకుంటే సరిపోతుందా, ఊహల్లో బతికేస్తే సరిపోతుందా, అలాంటి వరకు మీరు ఇచ్చే సమాధానం? నేనేమంటానంటే డ్రీమ్ చేయండి. కానీ డ్రీమ్‌కి అనుగుణంగా ప్రయత్నం కూడా చేయాలి మేడం. లా ఆఫ్ అట్రాక్షన్‌లో లాస్ట్ వర్డ్ ఏంటి మేడం? యాక్షన్. యాక్షన్, యాక్షన్. అంటే యాక్షన్ ఉంటేనే మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ దాని బదులు అవకాశాలు ఆకర్షించుకోవచ్చు. చూడు మేడం, మీలో చాలా మంచి టాలెంట్ ఉంది మేడం. నాలో టాలెంట్ ఉంది. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు వచ్చినప్పుడే కదా విజేతలుగా మిగిలేది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఏంటంటే మీకు అవకాశాలు వచ్చే విధంగా చేస్తుంది. దానితో పాటు చూడు మేడం, మన ఎనర్జీ గనుక ఎప్పుడు డల్‌గా ఉందనుకోండి, మన వైబ్రేషన్ లోగా ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ లోగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా లోగా వస్తాయి. ఎవరికైతే మనీ సంపాదించాలన్నా, ఏదైనా సరే సాధించాలన్నా వాళ్ళు ఎలా ఉంటే చూడండి, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి పద్మ గారు. ఆ ఫీల్డ్‌లో నంబర్ 1 ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంతేనా? ఎవరైతే ఎనర్జీ ఎక్కువుందో వాళ్ళ వైబ్రేషన్ ఎక్కువ ఎలా ఉంటుంది? ఎక్కువుంటుంది. అవును. వైబ్రేషన్ ఎక్కువున్న కాడ ఫ్రీక్వెన్సీ ఎక్కువుంటుంది. అంటే వారు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వాటినే ఆకర్షించుకుంటారు. అంటే మీకు మా క్లాసెస్‌లో నేనేం చెప్పిస్తానంటే వారికి ఎలా అయినా సరే, ఎంత డిప్రెషన్ అయినా ఉండని, యాంగ్జైటీ ఉండని, ఎవరికైతే ఎకనామికల్ ఇష్యూస్ ఎస్పెషల్లీ డెబ్ట్స్ ఉంటాయి కదా! ఆ డెబ్ట్స్ ఉన్న వాళ్ళని నేనేం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళని డల్‌గా ఉంచకుండా వాళ్ళు ఎనర్జైజ్ చేస్తుంటాను మా క్లాసెస్ ద్వారా. సో అలా చేయడం వల్ల వాళ్ళకు మనీకి సంబంధించిన ఆలోచనలు పాజిటివ్‌గా వస్తాయి. అవును. అంటే ఎప్పుడైనా సరే బిజినెస్ లాస్ అయిందని చెప్పి డల్ అయినా, కెరియర్‌లో జాబ్ రాలేదని డల్ అయినా, మేమేం చేస్తామంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి మైండ్ సెట్‌లో మీకు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి మెడిటేషన్ నేర్పిస్తాం మేడం. అంటే మనీ మెడిటేషన్ ఒకటుంటుంది. సో మనీకి సంబంధించినటువంటి ఆలోచనలు ఎప్పటికైతే పదే పదే కలిగి ఉంటారో వారు మనీని ఆకర్షిస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఏ ప్రిన్సిపల్‌పై ఆధారపడి ఉంటుంది చెప్పనా అండి పద్మ గారు? యద్భావం తద్భవం. తద్భవతి. అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే అవుతుంది. నేను పిరికివాడిని అనుకుంటే పిరికివాడే, ధైర్యవంతుడు అనుకుంటే ధైర్యవంతుడు. నేను డబ్బు సంపాదించగలను అని నమ్మితే వస్తుంది. అవును. ఎస్పెషల్లీ మా క్లాసెస్‌లో అన్నీ గూడా డబ్బుని ఎలా సంపాదించాలి? ఈ కింద ఎన్ని సార్లు కింద పడినా గూడా మళ్ళీ లేవగలరు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తూ మేము క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తుంటామండి పద్మ గారు. ఓకే. క్లాసెస్ అన్నారు కదా. అంటే ఏ ఏజ్ వరకి క్లాసెస్ ఉంటాయి? ఎలా క్లాసెస్ ఉంటాయి? 8 ఇయర్స్ నుంచి మొదలుపెడితే చూడండి, మేము పిల్లవాళ్ళకి కూడా చెప్తుంటాం. చిన్న పిల్లవాళ్ళకి కూడా చెప్తుంటాం. బట్ ఎక్కువ 23 ఇయర్స్ నుంచి 55, 60 ఇయర్స్ వరకు సింపుల్ చెప్పాలంటే ఎవరైతే డబ్బు సంపాదించాలనుకుంటారో ప్రతి ఒక్కరూ వారు అటెండ్ అవ్వచ్చు. వాళ్ళలో ఉన్న చాలా మందిలో మనీ బ్లాక్స్ ఉంటాయి మేడం. దానివల్లే మనీ రాదు. ఎప్పుడైతే మనీ బ్లాక్స్ అన్నీ కూడా మేము హీల్ చేస్తాం. క్లాసెస్‌లో ఏం చేస్తాం, మనీ బ్లాక్స్ అన్ని హీల్ చేసి వాళ్ళు మనీ ఎలా సంపాదించొచ్చో వాళ్ళకు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మైండ్ సెట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మేడం. మైండ్ సెట్ మారితే ఏమవుతుంది మేడం, లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఆ విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తాం మేడం.
ఓకే. సూపర్ అండి. అసలు నిజంగా ఎక్సాల్ట్ ఏదంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఆ మనీ కోసమే. ఎంత కష్టపడినా ఫైనల్‌గా కావాల్సింది మనీ. సో, ఇక్కడ కూడా నాకొక డౌటొచ్చింది. కొంతమందికి కష్టపడడం తక్కువుంటుంది. బట్ వాళ్ళ దగ్గర మనీ చాలా ఎక్కువుంటుంది. కొంతమంది అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డుల్లా కష్టపడతానే ఉంటారు. కానీ మనీ వచ్చేసరికి చాలా తక్కువుంటుంది. మరి ఈ ఇద్దరికి డిఫరెన్స్ ఎలా? ఎందువల్ల? యెస్. చూడు మేడం. కష్టపడి చూడు ఇటు నదీ ప్రవాహం ఇలా జరుగుతుంది. నదీ ప్రవాహం ఇలా ఉంది. పడవ ప్రయాణం ఇలా ఉంది. ఏమవుతుంది? ఫ్లోయింగ్ ఉండదు. ఎందుకు? నదేమో ఇలా ప్రవహిస్తుంది. పడవ ప్రయాణం ఇలా ఉంది. ముందుకెళ్తుందా పడవ? పోదు. ఎందుకు? నది ఏమో ఇలా ప్రవహిస్తుంటే, పడవ ఇలా ప్రవహిస్తున్నప్పుడు పోదు. అదే నది గనుక ఇలా ప్రవహిస్తూ, పడవ కూడా ఆ మీద ఉన్నప్పుడు ఈజీగా ఎళ్తది. అంటే ఎవరైతే విశ్వ నియమాలకు ఆధారంగా పనిచేస్తుంటారో, వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతది. అంటే డబ్బు సంపాదించడం కాదు, కష్టంగా కాదు, ఇష్టంగా సంపాదించాలి. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారు ఇప్పుడు కష్టపడుతూ చదవమంటారా? కష్టపడుతూ చదివిన రోజులో ఏం రాదు మేడం. కష్టపడి చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయో, ఇష్టపడుతూ చదివితే వారి మనసు అక్కడ ఉంటుంది. చదువులో విద్యార్థులు మంచి రాణిస్తుంటారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే. ఇష్టపడుతూ సంపాదించగలగాలి తప్పిస్తే, కష్టపడుతూ డబ్బు సంపాదించొద్దు. అంటే మీరు ఏ వృత్తి అయితే చేస్తారో దాన్ని ప్రేమించండి. దేన్నైతే ప్రేమిస్తారో దాన్నే చేయండి. అప్పుడు మాత్రమే వారి లైఫ్‌లో ఏదైతే కావాలని కోరుకుంటారో అవన్నీ కూడా వస్తాయండి పద్మ గారు. ఓకే. అంటే విశ్వ ప్రయత్నాలంటే విశ్వానికి అనుగుణంగా చేయాలి కొన్ని పనులు అంటున్నారు కదా! విశ్వ పనులు ఏంటండి? ఏం చేయాలి? విశ్వ నియమాలండి. విశ్వ నియమాలంటే ఏందంటే చూడండి. మన వాట్ ఎవర్ యూ థింక్ యూ విల్ బికమ్ అంటారు. ఏంటి మేడం? వాట్ ఎవర్ యూ థింక్ యూ విల్ బికమ్. అంటే మనం ఏది ఆలోచిస్తే అదే అవుతుంటాం. నేను నా వల్ల కాదు, కాదు అనుకుంటే అవుతుందా? కాదు. నా వల్ల అవుతుంది అనుకుంటేనే అవుతుంది. అంటే మనం ఏది కావాలనుకున్నారో దానిపైన ఫోకస్ పెట్టాలి. మనం దేనిపైనైతే ఎనర్జీ ఇంకొకటేందంటే మనం దేనిపైనైతే ఎనర్జీ పెడతామో అదే రియాలిటీకొస్తుంది. చూడండి కొంతమంది ఎక్కువ మందికి ఎలా వస్తాయి తెలుసా? డెబ్ట్స్ కానీ, కొంతమందికి మనీ వస్తుంది నిలబడదు. కొంతమందికి ఇలా వస్తుంటుంది, అలా వెళ్ళిపోతుంటుంది. ఎంత ఇప్పుడు అర్జెంట్‌గా అవసరం కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి వారందరూ కూడా మనీ బ్లాక్స్ ఉన్నట్టే. ఎప్పుడైతే మనీ బ్లాక్స్ రిలీజ్ అవుతాయో ఇప్పుడు మాత్రమే మనీని ఆకర్షించుకుంటారు. మనీ బ్లాక్స్ రిలీజ్ అయ్యి మనీని ఎలా ఆకర్షించొచ్చో మా క్లాసెస్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాం మేడం. ఓకే. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది జాబ్‌లో సక్సెస్ కావచ్చు, లేదా బిజినెస్‌లో సక్సెస్ కావచ్చు. బట్ అందరికీ సాధ్యం కాదు. సక్సెస్ అయ్యేవాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు పాటించే నియమాలు ఏమంటారు? యెస్. మేము దానికోసం ఏందంటే సింపుల్ అండి. పాటించే నియమాల కంటే కూడా మా క్లాసెస్‌లోకి వస్తే స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే సింపుల్‌గా మీరు నియమాలన్నారు కదా! మెడిటేషన్ చేయాలి మేడం. ఎవ్రీ డే మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి ఫస్ట్ థింగ్. అండ్ గ్రేట్ విజులేషన్ చేయాలి. ఏంటి మేడం? గ్రేట్ విజులేషన్ చేయాలి. దానితో పాటు ప్రాపర్ అఫర్మేషన్స్ రాస్తూ ఉండాలి. అంటే మేము చెప్తాం మేము క్లాసెస్‌లో ట్రైనింగ్ ఇస్తాం. ఎలా రాయాలి అఫర్మేషన్? అఫర్మేషన్స్ అంటే ధృవీకరించుకోవడం. ఐ యామ్ వెల్తీ. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఇలాంటి పవర్ఫుల్ సెంటెన్సెస్ ఉంటాయి. మేము వాటితో రాపిస్తూ ఉంటాం. అలా రాపించడం వల్ల వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. దానితో పాటుగా వాళ్ళు గ్రాటిట్యూడ్‌ని కలిగి ఉండాలి. అంటే కృతజ్ఞత. ఎప్పుడైతే ఈయన కొన్ని నియమాలు పాటిస్తే వాళ్ళకు మనీ ఫ్లోయింగ్ అనేది జరుగుతుందండి పద్మ గారు. మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? థాంక్ యూ సో మచ్ అండి. మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే 2 మార్గాలున్నాయండి. ఒకటి గూగుల్ ఫార్మ్ అనేది కామెంట్ సెక్షన్‌లోనో, డిస్క్రిప్షన్‌లో ఉంది. గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. లేదా డిస్‌ప్లే అవుతున్న ఫోను నంబర్‌కి కాల్ చేసి కూడా మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.